ఈ సమయంలో ప్రపంచవ్యాప్తంగా వెలువడుతున్న చిత్రాలు కేవలం దౌత్యపరమైన యుద్ధం గురించి కాదు, భూకంప సంఘటన గురించి చెబుతున్నాయి. దీనిలో అమెరికా సాంప్రదాయ పట్టు బలహీనపడుతున్నట్లు కనిపిస్తోంది, మరియు ట్రంప్ విధానాల వల్ల ఏర్పడిన అశాంతి మహాసముద్రాలలో వ్యాపించింది. ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో అమెరికన్ నౌకల కదలిక మధ్య ఇతర నావికాదళాల ఉనికి ఇప్పుడు సమానంగా బలంగా మారుతోంది, ప్రతి అలపై కొత్త సవాలు రాసినట్లుగా. ఇంతలో బ్రిక్స్ నుండి నాటో వరకు వివిధ వేదికలపై అమెరికాకు వ్యతిరేకంగా స్వరాలు లేవనెత్తుతున్నాయి. ఈసారి అసంతృప్తి కేవలం మాటలకే పరిమితం కాదని పెరుగుతున్న స్వరాలు సూచిస్తున్నాయి. చైనా, రష్యా మరియు భారతదేశం వంటి దేశాలు తమ సొంత లెక్కల ప్రకారం తమ వ్యూహాలను మార్చుకుంటున్నాయి. 2017లో గల్ఫ్ దేశాల ప్రకటనలు కూడా పాత సమీకరణాన్ని భంగపరుస్తున్నాయి. దీనిలో వాషింగ్టన్ను నిర్ణయాత్మక శక్తిగా పరిగణించారు. ప్రపంచంపై ఒత్తిడి తీసుకురావడానికి ట్రంప్ ఒక ఆయుధంగా భావించే సుంకాల విధానం ఇప్పుడు అది ప్రతిఘటన రూపంలో తిరిగి వస్తున్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే వారి స్వంత మిత్రదేశాలు కూడా ఈ సుంకాల బలహీనతలను బహిరంగంగా బహిర్గతం చేస్తున్నాయి. ఈ గందరగోళం మధ్య నాటో భారతదేశానికి పంపిన సందేశం కేవలం లాంఛనప్రాయం కాదు, సాధారణ మంచి కోసం ఉమ్మడి నిబద్ధత. ఇది భారతదేశం యొక్క పాత్రను కేంద్రంగా పరిగణించే ఒక ఫ్రంట్ కోసం సంసిద్ధతను సూచిస్తుంది. చైనా కూడా తన వ్యూహాలను ముమ్మరం చేసింది. కొత్త యుద్ధనౌకలను అట్లాంటిక్ సమీపంలో మోహరించింది. సముద్ర ఆధిపత్యం ఇకపై ఏకపక్షంగా ఉండదని అమెరికాకు తెలియజేయడానికి ప్రయత్నిస్తోంది. రష్యా తన నార్తర్న్ కమాండ్ కార్యకలాపాలను పెంచడం ద్వారా ఈ పరిస్థితిని మరింత తీవ్రతరం చేసింది. ట్రంప్ పరిపాలన ఆధారపడిన భద్రతా చుట్టుకొలత ఇప్పుడు బహుళ దిశల నుండి చుట్టుముట్టబడిందని ఇది సూచిస్తుంది. అమెరికా వ్యూహాలు దానికి భారంగా మారుతున్నాయని మరియు గతంలో దానితో పాటు నిలిచిన అనేక సంస్థలు ఇప్పుడు మొగ్గు చూపుతున్నాయని ప్రపంచ దౌత్య వర్గాలలో చర్చ విస్తృతంగా ఉంది. భారతదేశం వైపు ఫ్రాన్స్ మరియు జర్మనీతో భారతదేశం యొక్క కొత్త ఒప్పందాల నివేదికలు ఈ మారుతున్న సమతుల్యతను సూచిస్తున్నాయి. మరియు గ్రీన్లాండ్ గురించి ట్రంప్ ప్రకటన నాటో దేశాలలో ఆగ్రహాన్ని సృష్టించింది. యూరప్ అమెరికా నుండి దూరం కావాల్సి వచ్చింది. న్యూజిలాండ్ మరియు నెదర్లాండ్స్ వంటి దేశాల నుండి వచ్చిన సంకేతాలు భారతదేశం ఇకపై కేవలం ప్రాంతీయ శక్తి కాదని సూచిస్తున్నాయి, కాని ప్రపంచ సమతుల్యతకు కీలకమైన స్తంభంగా చూడబడుతోంది. ట్రంప్ భాషలో అకస్మాత్తుగా మృదుత్వం ఈ ఒత్తిడిని సూచిస్తుంది, ఎందుకంటే దేశాలు ఇప్పటివరకు వారు ఆర్థిక ఆయుధాలతో భయపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. వారు ఒకరితో ఒకరు చేతులు కలపడం ద్వారా దాని ప్రభావాన్ని అసమర్థంగా చేస్తున్నారు. చైనా మరియు భారతదేశంతో రష్యా పెరుగుతున్న సాన్నిహిత్యం ఈ మొత్తం చిత్రాన్ని మరింత క్లిష్టతరం చేసింది, ఎందుకంటే వారిలో రేపటి వరకు అపనమ్మకం ఏర్పడింది. ఈరోజు వారు ఉమ్మడి ప్రయోజనాల పేరుతో కలిసి ఉన్నట్లు కనిపిస్తోంది. బీజింగ్ నుండి వస్తున్న వార్తల ప్రకారం ఇది అమెరికాకు ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ముందుకు సాగాల్సిన కొన్ని ఒప్పందాలు ఇప్పుడు భారతదేశం వైపు మళ్లించబడుతున్నాయి. దీని కారణంగా బిలియన్ల డాలర్ల వాణిజ్య బ్యాలెన్స్ కదిలింది, మరియు ట్రంప్ యొక్క ఇది తీవ్రమైన దెబ్బ కంటే తక్కువ కాదు. లో కూడా భారతదేశంతో బలమైన సంబంధాన్ని ఏర్పరచుకోవడం తప్పనిసరి అనే భావన పెరుగుతోంది. పరిస్థితులలో ఇది మరింత ప్రయోజనకరంగా ఉంటుంది, మరియు ఈ ఆలోచనలో కొత్త చర్చలకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇంతలో ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రం ఉపరితలం వద్ద పెరుగుతున్న కార్యకలాపం ప్రశాంతమైన సముద్రం కాదు, కాని కురుస్తున్న ప్రకృతి దృశ్యం. ప్రతి ఓడ, ప్రతి రాడార్, ప్రతి సందేశం ఎక్కడా పెద్ద తాకిడి శబ్దంలాగా ఉంది. వెనిజులాకు సంబంధించి అమెరికా సృష్టించిన పాత సమీకరణాలు ముడిచమురుపై నియంత్రణ కలిగి ఉన్నందున కూడా పగుళ్లు కనిపిస్తున్నాయి. ఇప్పుడు కలలు కంటున్న కల భారతదేశం వంటి దేశాల చేతుల్లోకి వెడుతున్నట్లు కనిపిస్తోంది, మరియు ఇది వాషింగ్టన్ యొక్క వ్యూహాత్మక పట్టును బలహీనపరుస్తుంది. అది తగ్గుతున్నట్లు కనిపిస్తోంది. నాటో మరియు యూరోపియన్ దేశాలతో భారత విదేశాంగ మంత్రి ఎస్. జయశంకర్ జరుగుతున్న సమావేశాలు ప్రతిచోటా ప్రతిధ్వనిస్తున్నాయి. అధికారిక పర్యటన కంటే ఈ సమావేశాలు ట్రంప్ దూకుడు విధానాన్ని సమతుల్యం చేయడానికి ఉద్దేశించిన రహస్య ప్రణాళికలను సూచిస్తున్నాయి. వెనిజులా తాత్కాలిక నాయకత్వం నుండి ప్రధానమంత్రి మోడీకే సహాయం కోసం అభ్యర్థన కూడా ఇందులో భాగం. అమెరికా ఒత్తిడిని సమతుల్యం చేయగల మధ్యవర్తిగా భారతదేశం చూడబడుతోంది,
భారతదేశం యొక్క వీటో అధికారం గురించి యుఎన్ కారిడార్లలో పెరుగుతున్న ఏకాభిప్రాయం కూడా ఈ మారుతున్న ప్రపంచ ఆలోచనను ప్రతిబింబిస్తుంది మరియు చాలామంది ప్రతినిధులు ఆ వేదికపై భారతదేశం ఇప్పుడు శాశ్వత మరియు బలమైన స్వరాన్ని కలిగి ఉండాలని విశ్వసిస్తున్నారు. ఇంతలో చైనా నేరుగా అమెరికాను సవాలు చేసింది. అరుదైన భూమి పదార్థాల సరఫరాను నిలిపివేస్తామని బెదిరించడం ద్వారా ప్రపంచ పరిశ్రమలలో కలకలం సృష్టిస్తోంది. ఎందుకంటే ఆధునిక సాంకేతికత మరియు చిప్ తయారీకి వెన్నెముకగా పరిగణించబడే ఈ వనరులపై దాని పట్టు ఏ ఆర్థిక వ్యవస్థను అయినా వంచించగలదు. మరియు ఇప్పుడు అవే వనరులను భారతదేశానికి మళ్లిస్తున్నారనే నివేదికలు ట్రంప్ పరిపాలనను మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. భారతదేశం వైపు చైనా నౌకలు వస్తున్నాయి. అమెరికా నావికాదళం వైఖరి మరియు అక్కడ ఒక కేంద్రాన్ని స్థాపించడానికి సన్నాహాలు ఈ కూటమిని మరింత బలోపేతం చేస్తున్నట్లు కనిపిస్తున్నాయి. అమెరికా నావికాదళం ఉత్తర అట్లాంటిక్లో కార్యకలాపాలను తగ్గించడం మరియు కొన్ని నౌకలను ఉపసంహరించుకోవడం అనేది ఒత్తిడి కేవలం మౌఖికంగా మాత్రమే కాకుండా వ్యూహాత్మకంగా ఉందని సంకేతాలుగా భావిస్తున్నారు. ఇరాన్పై ప్రారంభ పదునైన వాక్చాతుర్యం మరియు తరువాత విరామం విశ్లేషకులను ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే ట్రంప్ పరిపాలన ప్రస్తుతం బహుళ రంగాలలో ఒకేసారి ముందుకు సాగగల స్థితిలో ఉన్నట్లు కనిపిస్తోంది. భారతదేశానికి పంపిన సందేశాలు వైఖరిలో ఈ మార్పును ప్రతిబింబిస్తాయి మరియు ఇదంతా ఒకే సమయంలో జరుగుతోంది. ఇటీవల సుంకాల బెదిరింపులు ముఖ్యాంశాలుగా మారాయి. అమెరికాలోని విమర్శకుల స్వరాలు కూడా ఈ ఒత్తిడికి తోడ్పడుతున్నాయి. మరియు భారతదేశంతో ఘర్షణ ట్రంప్ను క్లిష్ట స్థితిలో ఉంచిందని బరాక్ ఒబామా వంటి మాజీ అధ్యక్షులు చేసిన వ్యాఖ్యలు ఈ కథనానికి మరో పొరను జోడిస్తున్నాయి. భారత్కు చమురు సరఫరాలను పెంచుతామని రష్యా చేసిన ప్రకటన ఈ శ్రేణిలో భాగం. వాషింగ్టన్ కోరికలకు విరుద్ధంగా కొత్త భాగస్వామ్యాలు ఏర్పాటవుతున్నాయి మరియు అధికార సమతుల్యత రేఖలు ఉత్తర అట్లాంటిక్ నుండి యురేషియాకు మారుతున్నాయి. ఉద్రిక్తతలు కొత్తగా పెరుగుతున్నట్లు కనిపిస్తున్నాయి. గ్రీన్లాండ్పై ట్రంప్ వైఖరికి వ్యతిరేకంగా డెన్మార్క్ మరియు యూరోపియన్ యూనియన్ ఏకీకరణ మరియు ఈ విషయంలో భారతదేశం యొక్క సహకారం యొక్క అంచనా కథనాన్ని మరింత విస్తృతం చేస్తాయి. ఘిల్లీని ఇకపై కేవలం ప్రేక్షకుడిగా కాకుండా నిర్ణయాత్మక ఆటగాడిగా చూస్తారు. ఈ మొత్తం దృష్టాంతంలో ఐక్యరాజ్యసమితి వేదికలో ట్రంప్ యొక్క ఒంటరితనం మరియు భారతదేశం యొక్క పెరుగుతున్న అంగీకారం ఒకేసారి ఉద్భవించింది. రాబోయే రోజుల్లో ప్రపంచ రాజకీయాల అక్షం ఏ దిశలో మారవచ్చో సూచిస్తుంది. వీటన్నిటి మధ్య ఇది ప్రేక్షకులకు ఒక థ్రిల్లర్ కంటే తక్కువ కాదు. ఇక్కడ ప్రతి క్షణం ఒక కొత్త మలుపును వెల్లడిస్తుంది మరియు ప్రతి ప్రకటన కొన్ని ప్రధాన అభివృద్ధికి నాందిగా మారుతుంది. ఈ ఉద్రిక్త వాతావరణంలో కథ కొత్త మలుపుకు చేరుకుంటుంది. దౌత్యపరమైన ప్రతిధ్వనులు సందేశాలు అట్లాంటిక్ అలల మధ్య బిగ్గరగా పెరుగుతాయి. భారతదేశం చుట్టూ ఏర్పడే ఈ అంతర్జాతీయ వృత్తం ఇకపై కేవలం మద్దతుకే పరిమితం కాకుండా భాగస్వామ్య ఆటగాడిగా రూపాంతరం చెందుతున్నట్లు కనిపిస్తోంది. ప్రణాళికలు ఫ్రాన్స్ మరియు జర్మనీలతో ఒప్పందాల వార్తలు వెలువడిన వెంటనే వాషింగ్టన్ గందరగోళంలో పడింది. యూరప్ ఇప్పుడు తన భద్రత మరియు ఆర్థిక భవిష్యత్తు కోసం ఢిల్లీ వైపు సమానంగా చూస్తోందని ఇది స్పష్టంగా సూచిస్తుంది. అమెరికాను ఒకప్పుడు కంటే ఇప్పుడు తీవ్రంగా చూస్తోంది. గ్రీన్లాండ్కు సంబంధించి ట్రంప్ చేసిన ప్రకటనలు డెన్మార్క్ను మరియు మొత్తం యూరోపియన్ యూనియన్ను ఏకం చేసిన విధానం, అమెరికా దూకుడు శైలి ఇప్పుడు దాని పాత మిత్రదేశాలను కూడా అసౌకర్యానికి గురి చేస్తోందని స్పష్టం చేస్తుంది. ఇంతలో చైనా మధ్య పెరుగుతున్న ఆర్థిక పరస్పర చర్య మరియు భారతదేశం ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లలో కొత్త చర్చలను సృష్టిస్తున్నాయి మరియు ప్రతి విశ్లేషకుడు తెలుసుకోవాలనుకుంటున్నారు అరుదైన భూమి పదార్థాల ఈ కొత్త ప్రవాహం ప్రపంచ సాంకేతిక సమతుల్యతను ఎలా మారుస్తుందో. బీజింగ్ నుండి ముంబైకి ప్రయాణించే ఓడల క్యూలు ఈ మార్పుకు చిహ్నంగా మారుతున్నాయి మరియు అమెరికన్ పరిశ్రమలలో ఆందోళన స్థాయి పెరుగుతోంది. భారతదేశంతో రష్యా పెరిగిన ఇంధన సహకారం ఈ కూటమిని మరింత బలపరుస్తుంది మరియు ట్రంప్ పరిపాలన కూడా దేశీయ ఒత్తిళ్లతో పోరాడుతున్న సమయంలో ఇదంతా జరుగుతోంది. ఆర్థిక వ్యవస్థ మరియు విదేశాంగ విధానం గురించి యుఎస్లో ప్రశ్నలు అధ్యక్షుడి ప్రతి ప్రకటనను మరింత పరిశీలనలోకి తెస్తున్నాయి. భారతదేశం పాత్రపై యుఎన్ కారిడార్లలో పెరుగుతున్న ఏకాభిప్రాయం మరియు ట్రంప్ ఒంటరితనంగా భావించడం ఈ కథ యొక్క నాటకీయతను మరింత పెంచుతుంది. మొదటిసారిగా ప్రపంచ వేదికపై అమెరికా ఒంటరిగా మారుతున్నట్లు కనిపిస్తోంది.
నాటో నుండి భారతదేశంతో ఉమ్మడి వ్యూహం గురించి చర్చలు మరియు ఢిల్లీలో జరుగుతున్న ఉన్నత స్థాయి సమావేశాల నివేదికలు ఈ ఉత్కంఠను మరింత తీవ్రతరం చేస్తాయి. వెనిజులా చమురు చుట్టూ ఉద్భవిస్తున్న డైనమిక్స్ కూడా ఈ ఆటలో కీలకమైన అంశం. ఇది భారతదేశానికి కీలకమైన సవాలుగా మారుతోంది మరియు ఇది భారతదేశం సమతుల్యతను సాధించడానికి బాధ్యతగా మరియు అవకాశంగా చూడబడుతోంది. ట్రంప్ భారతదేశానికి పంపిన స్నేహపూర్వక సంకేతాలు మరియు భవిష్యత్ పర్యటన గురించిన చర్చ ఒత్తిడి అతని వైఖరిని మృదువుగా చేసిందని రుజువు చేస్తుంది. కానీ ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో ప్రతిధ్వనించే ప్రశ్న ఈ మార్పు శాశ్వతంగా ఉంటుందా లేదా కేవలం సమయాన్ని కొనుగోలు చేసే ప్రయత్నం. ఇరాన్ ఫ్రంట్లో అకస్మాత్తుగా నెలకొన్న ప్రశాంతత కూడా ఈ సందిగ్ధతను ప్రతిబింబిస్తుంది. ఇక్కడ అమెరికా ప్రస్తుతం ఏదైనా కొత్త సంఘర్షణను నివారించాలని కోరుకుంటుంది. చైనా, రష్యా మరియు భారతదేశం మధ్య ఉద్భవిస్తున్న త్రిభుజం ఇప్పుడు వ్యూహాత్మకమే కాకుండా ఆర్థిక మరియు సాంకేతిక కోణాలను కూడా కలిగి ఉంది. ఇది యునైటెడ్ స్టేట్స్కు అతిపెద్ద సవాలుగా ఉద్భవిస్తోంది. ఈ సమీకరణంలో యూరోపియన్ దేశాలను చేర్చడం వల్ల ఈ కథ మరింత ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇది ఇకపై తూర్పు మరియు పశ్చిమ దేశాల విషయం కాదు, బహుళ ధ్రువ ప్రపంచం యొక్క చిత్రాన్ని అందిస్తుంది అవుతుంది. ఢిల్లీలోని విధాన రూపకర్తలకు ఇది అవకాశాలు మరియు ప్రమాదాలతో నిండిన సమయం. ఇక్కడ ప్రతి నిర్ణయం రాబోయే సంవత్సరాల గమనాన్ని రూపొందిస్తుంది. ప్రధానమంత్రి మోడీ దౌత్యం చుట్టూ పెరుగుతున్న అంతర్జాతీయ అంచనాలు కూడా వార్తల్లో ఉన్నాయి. ఎందుకంటే భారతదేశం ఇప్పుడు ఒక ప్రధాన సమతుల్య ఆటగాడిగా మారగల వేదికను పొందుతోంది. ఈ పరిణామం అంతటా మీడియా ముఖ్యాంశాలు గంట గంటకు మారుతూ ఉంటాయి మరియు వీక్షకులకు ఇది ప్రత్యక్ష థ్రిల్లర్ లాగా ఉంటుంది. ప్రతి క్షణం కొత్త వెల్లడి వెలువడుతుంది. ట్రంప్ ప్రకటనల మృదుత్వం మరియు అతని ప్రత్యర్థుల పెరుగుతున్న స్వరాలు నాటకానికి తోడ్పడతాయి. బరాక్ ఒబామా వ్యాఖ్యల నుండి రష్యన్ నాయకత్వం నుండి వచ్చే సంకేతాల వరకు ప్రతి పదం ఈ కథనానికి కొత్త మలుపును జోడిస్తుంది మరియు ఉత్తర అట్లాంటిక్ అలల గుండా ప్రయాణించే ఓడల చిత్రాలు ప్రపంచం కొత్త సమతుల్యత వైపు కదులుతోందని సూచిస్తుంది. ఇక్కడ పాత అంచనాలు విచ్ఛిన్నమవుతున్నాయి మరియు కొత్తవి పొత్తులు రూపుదిద్దుకుంటున్నాయి. భారతదేశం తన బహుళ స్థాయి దౌత్యాన్ని పరీక్షిస్తున్న క్షణమిది మరియు ఈ మారుతున్న ప్రకృతి దృశ్యాన్ని అది ఎలా నడిపిస్తుందో ప్రపంచం చూస్తోంది. ప్రపంచ రాజకీయాలు ఇప్పుడు ఎలా ఉన్నాయో ఈ అధ్యాయం వివరిస్తుంది. భారతదేశం ఒకే శక్తితో కాకుండా బహుళ కేంద్రాల సమన్వయంతో పరిపాలించబడుతుంది. ఈ వాస్తవికత మధ్య ట్రంప్ పరిపాలన కూడా దాని పునఃపరిశీలన చేసుకోవలసి వస్తోంది. చర్యలు చివరికి ఈ మొత్తం దృశ్యం అనిశ్చితి మరియు అవకాశాలు కలిసి ఉన్న కాలాన్ని ప్రతిబింబిస్తుంది మరియు ప్రతి దేశం తన స్థానాన్ని స్థాపించడానికి కొత్త సమీకరణాలను సృష్టిస్తోంది. వీక్షకులకు ఇది కేవలం వార్త కాదు, కానీ ఒక పెద్ద మార్పు యొక్క కథ. అది ప్రపంచ భవిష్యత్తును రూపొందించబోతోంది. ఈ అల్లకల్లోల అంతర్జాతీయ వాతావరణంలో కథ ఇప్పుడు మరింత లోతుగా మారుతుంది. ప్రపంచంలోని ప్రధాన రాజధానులలో భారతదేశం పేరు ప్రతిధ్వనిస్తున్నందున వాషింగ్టన్ యొక్క ఆందోళన కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ట్రంప్ చుట్టూ ఉన్న వ్యూహకర్తలు ఇప్పుడు తాము గతంలో అభివృద్ధి చెందుతున్న శక్తిగా భావించిన భారతదేశం అని గ్రహిస్తున్నారు. ఇప్పుడు కేంద్ర దశకు చేరుకుంది మరియు దాని సంబంధాలు బ్రిక్స్ నుండి నాటో వరకు దానిని ఒక వంతెనగా మార్చాయి. అది లేకుండా కాదు ప్రపంచ సమీకరణం పూర్తి అవుతుంది. ఇంతలో అట్లాంటిక్ మరియు హిందూ మహాసముద్రాల మధ్య నావికా కదలికలు చదరంగం బోర్డుపై కదలికలను పోలి ఉండటం ప్రారంభించాయి. ఇక్కడ ప్రతి ఓడ కదలికను ఒక ముఖ్యమైన సందేశంగా అర్థం చేసుకుంటున్నారు. చైనా నుండి అరుదైనది, అమెరికా నుంచి భారతదేశానికి వస్తు సరఫరాలో మార్పు అమెరికా సాంకేతిక పరిశ్రమలో సంచలనం సృష్టించింది. చిప్స్ నుండి క్షిపణుల వరకు ప్రతిదానికి వారు ఆధారపడిన వనరులు ఇప్పుడు భారతీయ కర్మాగారాలు మరియు పరిశోధనా కేంద్రాలకు ప్రవహిస్తున్నాయి. ఈ మార్పు వాణిజ్యం గురించి మాత్రమే కాదు, శక్తి సమతుల్యతకు కూడా సంబంధించినది. ఇంధన సరఫరాలను పెంచాలనే రష్యా నిర్ణయం భారతదేశాన్ని మరింతగా సన్నద్ధం చేస్తోంది. చమురు మరియు గ్యాస్ ద్వారా ఒత్తిడిని పెంచే ట్రంప్ వ్యూహాన్ని దెబ్బతీస్తోంది. భవిష్యత్తులో భద్రత మరియు ఆర్థిక స్థిరత్వానికి భారతదేశంతో లోతైన సంబంధాలు అవసరమని అనేక యూరోపియన్ దేశాలు కూడా గుర్తించాయి. అందుకే ఫ్రాన్స్ మరియు జర్మనీ నుండి చిన్న యూరోపియన్ దేశాల వరకు ఉన్న దేశాలు ఢిల్లీతో తమ సంబంధాలను
తీవ్రతరం చేస్తున్నాయి. మారుతున్న భౌగోళిక రాజకీయ తుఫానులో సంస్థ తన సమతుల్యతను కొనసాగించగలిగేలా భారతదేశాన్ని భాగస్వామిగా ఎలా చేర్చుకోవాలో అనే దానిపై నాటోలో బహిరంగ చర్చలు ప్రారంభమవుతున్నాయి. ఈ మొత్తం పరిణామం మధ్య ట్రంప్ బహిరంగ స్వరం మృదువుగా కనిపించవచ్చు, కానీ అంతర్గత సమావేశాలలో అశాంతి మరియు గందరగోళం యొక్క నివేదికలు నిరంతరం వెలువడుతున్నాయి. మొదటిసారిగా ఆర్థిక, ఆయుధాలు మరియు సైనిక ఆధిపత్యం ఇకపై మునుపటిలా ప్రభావం చూపదు. భారతదేశం పట్ల పెరుగుతున్న అభిప్రాయం మరియు వీటో అధికారాలపై కొనసాగుతున్న చర్చలు ఈ మార్పును బలపరుస్తున్నాయి మరియు అనేక దేశాలు కొత్త శతాబ్దానికి కొత్త నిర్మాణం అవసరమని నమ్ముతున్నాయి. ఇంతలో గల్ఫ్ దేశాల నుండి సంకేతాలు వెలువడుతున్నాయి. ఇంధన మార్కెట్ వైవిధీకరణ వైపు వారి మొగ్గు కూడా పెరుగుతున్నందున అమెరికాకు కూడా ఆందోళనకరంగా మారుతోంది. భారతదేశం అక్కడ నమ్మకమైన భాగస్వామిగా చూడబడుతోంది. వెనిజులా నుండి మధ్యప్రాచ్యం వరకు ఉన్న రంగాలలో భారతదేశం పాత్రపై పెరుగుతున్న చర్చ. ఈ కథ మరింత బహుముఖంగా మారుతుంది మరియు ప్రతి రంగంలోనూ ఢిల్లీ ఉనికి ఏదో ఒక విధంగా నిర్ణయాత్మకంగా మారుతున్నట్లు కనిపిస్తోంది. ట్రంప్ భారతదేశాన్ని సందర్శించడం గురించి మాట్లాడటం మరియు పాత సుంకాల వివాదాలను మరచిపోవడానికి ఆయన చేసిన ప్రయత్నాలు దానిని సూచిస్తున్నాయి. వాషింగ్టన్ ఇప్పుడు ఘర్షణ కంటే సంభాషణల అవసరాన్ని చూస్తోంది. కానీ ప్రపంచవ్యాప్తంగా విశ్లేషకులు కూడా ఇది చూడటానికి చూస్తున్నారు. మార్పు శాశ్వతంగా ఉంటుందా లేదా ఒత్తిడిలో తీసుకున్న తాత్కాలిక చర్య మాత్రమేనా? అట్లాంటిక్ మరియు కొత్త వాటిపై పొంచి ఉన్న ఉద్రిక్తతలు, ఆసియాలో ఏర్పడే పొత్తులు ఈ ప్రశ్నను మరింత లోతుగా చేస్తాయి. భారతదేశం కోసం ఇది దాని దౌత్య పరాక్రమాన్ని నిరూపించుకోవాల్సిన సమయం. ఇక్కడ అది ఏకకాలంలో అనేక శక్తులతో సమతుకం పాటించాలి మరియు ఈ కథ అంతటా ప్రేక్షకులు తాము చరిత్ర సృష్టిస్తున్నట్లు ప్రతి క్షణం అనుభూతి చెందుతారు. పాత నియమాలు విచ్ఛిన్నం అవుతున్నాయి మరియు కొత్త సమీకరణాలు రూపుదిద్దుకుంటున్న తరుణంలో సాక్షి. ఈ ధోరణి ఇంకా ఆగలేదు, కానీ ప్రతి కొత్త ప్రకటన, ప్రతి కొత్త మీటింగ్తో మరింత తీవ్రమవుతుంది. ప్రపంచం ఒక మలుపులో నిలబడినట్లే, దాని నుండి వెనుకకు కానీ ముందుకు మాత్రమే మార్గం లేదు. పెరగడమే సవాలు. అదే పెరుగుతున్న ప్రపంచ దృష్టాంతంలో కథ ఇప్పుడు మరొక నిర్ణయాత్మక పాయింట్ వద్ద ఉంది. ఎందుకంటే భారతదేశం యొక్క దౌత్యపరమైన పట్టు బలపడుతున్నందున ట్రంప్కు పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతోంది. వాషింగ్టన్ యొక్క ఏదైనా ఒక దేశంపై ఒత్తిడి తెచ్చి ప్రపంచం మొత్తాన్ని మనకు అనుకూలంగా మార్చుకోవడం ఇప్పుడు సాధ్యం కాదని కారిడార్లలో బలమైన చర్చ జరుగుతోంది. భారతదేశం యొక్క పెరుగుతున్న పాత్ర దీనికి అతిపెద్ద ఉదాహరణగా మారింది. బ్రిక్స్ మరియు నాటో మధ్య భారతదేశం వారధిగా నిలిచింది. ఇప్పుడు రెండు శిబిరాలకు మద్దతు ఉంది. ఇది ఒక అవసరంగా మారుతోంది మరియు ఇది అమెరికాను అత్యంత అసౌకర్యానికి గురిచేస్తోంది. అట్లాంటిక్ నుండి ఆసియా వరకు ప్రతి వ్యూహాత్మక వేదికపై ఢిల్లీ ఉనికి ఒక స్థిరమైన పైవట్గా భావించబడుతోంది. చైనా మరియు రష్యాతో భారతదేశం యొక్క భాగస్వామ్యం దానికి వనరులు మరియు శక్తిని అందిస్తుంది, దానిని బలపరుస్తోంది. యూరప్తో కొత్త సంబంధాలు అతనికి విస్తృత రాజకీయ మద్దతును అందిస్తున్నాయి. ట్రంప్కు చాలా తక్కువ దూకుడు ఎంపికలు మిగిలి ఉన్నట్లు కనిపిస్తోంది. ఆయన ప్రకటనలు ఇప్పుడు బెదిరింపుల కంటే ఆకర్షణలుగా కనిపిస్తున్నాయి మరియు ఆయన భారత పర్యటన గురించిన చర్చ ఈ మారిన వైఖరిని ప్రతిబింబిస్తుంది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు భారతదేశంతో పొత్తు పెట్టుకోవడం ద్వారా మాత్రమే తాము భవిష్యత్తులో తుఫానుల నుండి సురక్షితంగా ఉండగలమని గ్రహించాయి. భవిష్యత్తు తుఫానుల నుండి వారు సురక్షితంగా ఉండగలరు. యుఎన్ నుండి వ్యాపార వేదికల వరకు భారతదేశం చుట్టూ ఏకాభిప్రాయం ఉద్భవిస్తోంది. ఇది అధికార కేంద్రం అని సూచిస్తుంది, క్రమంగా తూర్పువైపుకు మారుతోంది. మరియు మీరు వీడియోను ఇష్టపడితే దయచేసి ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. తదుపరి వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు జై హింద్, వందే మాతరం.